హలో హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. తీయగా ఉండే చక్కెరని ఇష్టపడని వారు ఈ భూమి మీద లేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చక్కెరకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. మరి దీంతో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ తీయగా ఉండే చక్కెర పదార్థాలను రుచి చూడడానికి ఇష్టపడుతుంటారు. ఇలా మన నోటికి రుచిని కలిగిస్తుందని మనం తినే చక్కెర పదార్థాలు మన ఆరోగ్యంలో చేదు మార్పులు కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కేవలం ఓ నెల రోజులు చక్కెర మానేస్తే అనారోగ్య సమస్యలకు ఎలా చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెరతో చేసిన ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉండే క్యాలరీల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు చక్కెరను మానేయడం వల్ల బరువు తగ్గుతారు. ఇక మనం తినే ఆహారంలో చక్కెర లేకుండా చూసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవడంతో పాటు డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి లివర్ పైత్య రసాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం అధిక చక్కెర ఉన్న పదార్థాలను తింటే లివర్ పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి చక్కెరకు దూరంగా ఉంటే లివర్ పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, చాక్లెట్లు తినడం వల్ల దంతాలు పాడవడంతో పాటు చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి నో షుగర్ ఛాలెంజ్ పాటించడం వల్ల ఇలాంటి ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టొచ్చు. అలాగే చక్కెర తక్కువగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల నో షుగర్ ఛాలెంజ్ పాటిస్తే పట్టులా మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా షుగర్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెంటల్ ప్రాబ్లమ్స్, ఆందోళన వంటివి కలుగుతాయి. ఇలాంటప్పుడు షుగర్ లేని ఆహారాలు తింటే మెంటల్ హెల్త్, జ్ఞాపక శక్తి మెరుగుపడతాయి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.